బ్రేకింగ్ న్యూస్ నటి త్రిషపై డీఎంకే నేత మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ తమిళనాట దుమారం రేపుతున్నాయి. తంజావూరులో ఉదయనిధి స్టాలిన్ పై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసర విచారణకు కోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్ పై నేడు మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఈ కేసులో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ కు వ్యతిరేకంగా టీవీకే కార్యకర్తలు ఆందోళనలను ఉధృతం చేశారు. ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం అయితే ఉదయనిధి స్టాలిన్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, ఉదయనిధి స్టాలిన్ తమిళనాడులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన ఈ మధ్య కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ త్రిషపై చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. సో ఆయన కామెంట్స్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిపైన ప్రతిపక్ష నాయకులు ఇటు బీజేపీ మిగిలిన పార్టీ నాయకులందరూ కూడా ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కావు, వెంటనే సీఎం జోసెఫ్ విజయ్కి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సో ఇక టీవీకే సభ్యులు నేరుగా ఉదయనిధి స్టాలిన్ ఇంటి ముట్టడికి వెళ్తున్నారు. చాలామంది వెళ్ళారు కూడా, ఇంటి దగ్గర బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసేందుకు 2-3 పోలీస్ బలగాలు ఉదయం పూట వెళ్ళినట్టుగా కూడా సమాచారం. సో అక్కడ పెద్ద ఎత్తున ఇటు డిఎంకే శ్రేణులు ఉండడంతో వారు ఎనిదిరిగి వచ్చినట్టు తెలుస్తుంది. వెంటనే ఉటావుటిన ఆయన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయకూడదు, ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సో ఇక మధ్యాహ్నం సమయంలో ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన వాదనలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి పిటిషన్కి సంబంధించి వాదనలు నిన్న తర్వాత ముందస్తు బెయిల్ ఇస్తుందా, లేకపోతే ఖచ్చితంగా పోలీసులకు సహకరించాల్సిందే అని చెప్తుందా హైకోర్టు అనేది కొంత సర్వత్రా ఆసక్తిగా మారింది. తాంజావూర్ పోలీస్ స్టేషన్లో 6 సెక్షన్లు ఉదయనిధి స్టాలిన్ పైన అభియోగం మోపారు. ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన టీవీకే సభ్యులు తాంజావూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగా 6 సెక్షన్లు నమోదు చేస్తూ ఉదయనిధి స్టాలిన్ పైన కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా పోలీసులు విచారణ చేసేందుకు ఉదయనిధి స్టాలిన్ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున డిఎంకే శ్రేణులందరూ కూడా ఆందోళన చేయడంతో పోలీసులు ఎన్నిరిగి వచ్చారు. ఇక టీవీకే సభ్యులు సైతం ఉదయనిధి స్టాలిన్ ఇంటి ముట్టడికి వెళ్తూ ఉన్నారు, అక్కడక్కడ నిరసనలు చేపడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూసాం స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ ఇటు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సీఎం జోసెఫ్ విజయ్ పైన ఆయన చేసినటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పట్ల కూడా అక్కడ చాలామంది సభ్యులు అభ్యంతరం తెలిపారు. సో ఇక కావేరీ అంశం ప్రధానంగా ఎందుకు ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు విజయ్ పైన చేశారనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది తమిళనాడు రాష్ట్రంలో. కావేరీ అంశం మొదటి నుంచి తెలుసు. తమిళనాడు రాజకీయాల్లో మొదటి నుంచి కూడా కావేరీ నీటి అంశానికి సంబంధించి అక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి. సో దానిపైన వివాదంలో ఉన్నటువంటి కావేరీ ఇష్యూ పైన ఇప్పుడు డిఎంకే సభ్యులు కొంతమంది ఆందోళన చేస్తూ ఉన్నారు. సో డిఎంకే సభ్యుల ఆందోళనకు మద్దతుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ నేరుగా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు కావేరీ అంశం గురించి అక్కడ ఉన్నటువంటి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు